కలిగియున్నావు. నీవు తెరచినది మోయగలేరు. నీవు తెరచినది మోయగలేరు. బంధించినది తెరవగలరు. బంధించినది తెరవగలరు. నీ మహాత్మ్యమదే, నీ మహాత్మ్యమదే ఓ కరుణానిధి. మహాప్రభు యేసు కరుణానిధి. మహాప్రభు యేసు ఏడు నక్షత్రములు నీ చేతగలవు. ఏడు నక్షత్రములు నీ చేతగలవు. దీపతముల మధ్య సంచరించెదవు. దీపతముల మధ్య సంచరించెదవు. జీవించువాడవు ఆది అంతములు. జీవించువాడవు ఆది అంతములు. రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా. రెండంచుల ఖడ్గం కలిగిన అది ఏ నీ ఘనత. అది ఏ నీ ఘనత ఓ కరుణానిధి. మహాప్రభు యేసు కరుణానిధి. మహాప్రభు యేసు అగ్ని వంటి నేత్రములు కలిగి. అగ్ని వంటి నేత్రములు కలిగి. అపరంజి వంటి పాదములు కలిగి. అపరంజి వంటి పాదములు కలిగి. దేవుని ఏడు ఆత్మలు కలిగి. దేవుని ఏడు ఆత్మలు కలిగి. గ్రంథము తెరచే యోగుల నీవే. గ్రంథము తెరచే యోగుల నీవే. ధన్యుడవు నీవే. ధన్యుడవు నీవే ఓ కరుణానిధి. మహాప్రభు యేసు కరుణానిధి. మహాప్రభు యేసు నమ్మకమైన సత్యసాక్షియు. నమ్మకమైన సత్యసాక్షియు. రావతోటికి కర్తయుండి. రావతోటికి కర్తయుండి. నీతిమంతుడు బాలామయుడు. నీతిమంతుడు బాలామయుడు. దీర్ఘశాంతుడు శక్తిమంతుడు. దీర్ఘశాంతుడు శక్తిమంతుడు. ఆమేన్ అనువాడు. ఆమేన్ అనువాడు ఓ కరుణానిధి. మహాప్రభు యేసు ఓ కరుణానిధి. మహాప్రభు యేసు ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు. ఎల్లరూ ప్రభుని గాదిల పడెదరు దూతాత్ములై. గాదిల పడెదరు దూతాత్ములై. ఆశ్చర్య క్రియలు చేసి జీవంతు. ఆశ్చర్య క్రియలు చేసి జీవంతు.
మహాప్రభు యేసు నీవే సింహాసనశీలుడవైతివి నీవే సింహాసనశీలుడవైతివి ఓ కరుణానిధి మహాప్రభు యేసు ఓ కరుణానిధి మహాప్రభు యేసు. పాట సంఖ్య 563, 552, 465. పరిశుద్ధ 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 యేసు మాకు నేడే నీ దీవెనలిమ్మో మాకు నేడే నీ దీవెనలిమ్మో. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్మో మాకు నేడే నీ దీవెనలిమ్మో. సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు కృపనిమయా 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 కృపనిమయా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్మో మాకు నేడే నీ దీవెనలిమ్మో. వేడుచున్నాము యేసు వేగిరము గారము వేడుచున్నాము యేసు వేగిరము గారము రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్మో మాకు నేడే నీ దీవెనలిమ్మో. హృదయముల నిరక్తము శుద్ధి చేయుమా హృదయముల నిరక్తము శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్మో మాకు నేడే నీ దీవెనలిమ్మో. ఆత్మతో మా హృదయము నింపుమా ఆత్మతో మా హృదయముల నిప్పుడు నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్మో మాకు నేడే నీ దీవెనలిమ్మో. పాత బుక్కుల్లో ఈ 2 సార్లు అని ఉంటుంది, ఇప్పుడు ఒకసారి అడ్మిట్ అయింది పాత బుక్లో. సరే చాలు. మనం ప్రార్థనలోనికి వెళ్ళకముందు ప్రార్థన కొరకు దేవుని వాక్యాన్ని అన్నారు.
చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ నమ్మకమైనటువంటి మా దేవ స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క రాత్రి వేళలో సంఘ ప్రార్థనకై మేము చేరవడానికి కృపనిచ్చినారు. ప్రార్థన సమయం అంతా దీవించండి. మీ వాక్యమును మాకు నేర్పించము. అయోగ్య దాసు నిలబడుతుండగా మీరే తగినటువంటి మాటలను గురించి మరుగు చేయము. ఉపయోగకరమైన మాటలు దయచండి. వాక్శక్తినివ్వండి. అర్థవంతంగా బోధించడానికి కూడా కృపను కోరుచూ ఉన్నాము. ప్రార్థనాత్మతో నింపుము. శత్రు గోడలను, శత్రు సైన్యాన్ని ఓడింపచేసే ప్రార్థనా జీవితాన్ని మాకు ఇవ్వండి. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఇది అనుకోకుండా మరి మీతో సహవాసం చేయడానికి ప్రభు కృపనిచ్చినాడు. గోదావరికని భూస్థాపన విషయంలో వచ్చి అన్న ఇదే రీతిగా అన్న సమయం అయిందన్న సంఘ ప్రార్థన చూసుకొని కొన్ని మాటలు చెప్పేసి వెళ్ళమంటే ఈ రీతిగా రావడానికి ప్రభు కృపనిచ్చినాడు. రండి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాము. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము. కీర్తనలు 99వ అధ్యాయము 99వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు కలిసి చదువుకున్నాం. ఆయన యాజకులలో అహరోనులుండిరి, మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమయలు ఉండెను. యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనం అనుసరించి ఆయన తనకి అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపమును పరిహరించు దేవుడవైతివి. మన దేవుడని యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడని యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం మీద సాగి. 6వ వచనం వివరాన్ని దయచేసి చదవండి. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమయలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. 6, 7, 8, 3 వచనాలు కూడా ముగ్గురి ప్రార్థన జీవితాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. ఎవరెవరు మనం 6వ వచనం చదువుకుంటున్న భాగంలేమో ప్రత్యేకంగా సమయలు ప్రార్థన చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆయన యాజకులలో మోషే అహరోను ఉంది. వాస్తవానికి అహరోను మొదటి పేరు రావాల్సింది, కానీ ఎవరిని దేవుడు తీసుకొచ్చినాడు? మోషేను దేవుడు తీసుకొస్తున్నాడు. అంటే ఎందుకు ఈ రీతిగా అనంటే అనేక సార్లు అహరోను వైఫల్యం చెందాడు, కానీ మోషే ఏ విషయంలో కూడా ఆత్మీయంగా వైఫల్యం చెందలేదు. దేవుని సంఘంలో ఎలాంటి వ్యక్తులు అవసరమనంటే కానుకలు ఇచ్చేవారు, లేకుంటే వాక్యం చదివేవారు, లేదా ఊరికే పని చేసేవారు, వీరందరూ అవసరమైనప్పటికీ ప్రాముఖ్యంగా ఎవరు అవసరం అంటే ప్రార్థించేవారు అవసరం. ఎవరు చెప్పండి? 99వ కీర్తన అంతా కూడా ప్రభువును గణపరిచేటువంటి ఈ కీర్తనలో ప్రార్థించేటువంటి వారిని గురించి 3 వచనాలు దేవుడు రాసిపెట్టాడు. 3 వ్యక్తుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఈ 3 వ్యక్తులు కూడా ప్రార్థన చేస్తున్నారు అని చూస్తున్నాం కదా. వారు ఆయనకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చిననుంది కదా. 7వ వచనంలో కూడా అదే మాట చూస్తున్నాం. వారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఉత్తరం ఇచ్చినాడని చూస్తూ ఉన్నాం. ఇందులో ప్రాముఖ్యంగా ఆయన నామమును బట్టి 6వ వచనంలో ఉంది కదా, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారు ఎవరున్నారంట? సమయలు ఉన్నాడు. సమయలు ఉన్నాడు అనేటువంటి ఒక్క పదము ఎంత ప్రత్యేకంగా దేవుని వాక్యంలో కనిపిస్తుంది చూడండి. అట్లే దేవుని వాక్యంలో ఎట్లయితే సమయలు గురించి చెప్పబడుతుందో దేవుని సంఘంలో కూడా
స్థానిక సంఘంలో కానీ దేవుని సంఘంలో కూడా సమూయేలు ఉన్నాడు అని, బహుశా ఇక్కడ ఏమైనా సమూయేలు ఉన్నారేమో, సమూయేలు ఉన్నట్టుగా ఇక్కడ ప్రార్థన చేసేటువంటి ఒక సహోదరి ఉంది, ప్రార్థించేటువంటి ఫలాని సహోదరుడు ఉన్నాడు అనేది ఒక ముద్రగా ఉండాలి. అన్నిటికీ దేవుని పిల్లలు అన్నిటికీ వస్తూ ఉంటారు, అన్నిటికీ చేరు వస్తారు. ఆదివారం అయితే గుంపులు వస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళకైతే అధికంగా వస్తారు, కొత్త సంవత్సరానికి ఇంకా అధికంగా వస్తారు, క్రిస్మస్కి అయితే కొత్త బట్టలతో మందిరం అంతా ఎట్లా చేస్తారంటే మెరుపులతో నింపేస్తూ ఉంటారు. కానీ సంఘ ప్రార్థనకు వెలిగించబడేది ఎవరంటే, వెలుగు చూపించేది ఎవరంటే ప్రార్థించేటువంటి వ్యక్తులే. ఎవరు చెప్పండి? ప్రార్థన చేసేవారు. మిగతా వారు ఎవరు గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టుకుండగా ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో ఎవరున్నారంట? సమూయేలు ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. అసలు సమూయేలు గురించి మనకు బాగా తెలుసు కదా. సమూయేలు ఎవరంటే మనం చెప్తా ఉంటాము, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనము హన్నా యొక్క కుమారుడు ఎల్కానా యొక్క కుమారుడు, ఎల్కానా అన్న ప్రార్థన చేయగా సమూయేలు పుట్టినని చూస్తూ ఉంటాము. చూడండి, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ తల్లి అయితే ప్రార్థనతో మేలు పొందుతుందో, ఏ తండ్రి అయితే ప్రార్థన పరుడై ఉంటారో వారు పిల్లలు కూడా అదే ప్రార్థన పరుడై ఉంటారు. తల్లి ప్రార్థన పరురాలు, కుమారుడు కూడా ఎవరు చెప్పండి? హన్నా ప్రార్థన గురించి 2 అధ్యాయాలు ఉన్నాయి కదా. అన్న యొక్క ప్రార్థన ఎన్ని అధ్యాయాలు చెప్పండి? 2 అధ్యాయాలు ఉంది. మొదటి అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది? దేవుని మందిరం, షిలోహులోని దేవుని మందిరానికి వెళ్ళింది. తన బాధను వ్యక్తపరుస్తూనే భారముతో మూలుగుతో ఒక ఆసనం దగ్గర కూర్చొని, ఒక స్తంభం దగ్గర కూర్చొని తన ఆవేదన అంతా చెప్తూ దేవుని కోరిక, దేవుని యొక్క అక్కను గురించి గుర్తెరిగి ప్రార్థన చేస్తూ ఉంది. అంటే ఒక విశ్వాసి యొక్క హృదయం ప్రార్థించేటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉంటారు అని అంటే, నిజంగా ప్రార్థన చేసే వ్యక్తి మొట్టమొదటిగా దేవుని యొక్క అవసరతను గుర్తెరుగుతారు. ప్రార్థన చేసే వ్యక్తులు దేవుని సంఘంలో ఏముంది, దేవుని రాజ్యం ఎట్లు కట్టబడాలి, దేవుని పని ఎట్లు జరగాలి, దేవుని యొక్క అవసరత ఏంటిది, దేవుని అక్కరి కొలదికి ప్రార్థన చేస్తూ, రెండవదిగా హన్నా యొక్క ప్రార్థనలో 2వ భాగం ఏమిటంటే తన యొక్క అవసరతను కూడా తీర్చుకుంటుంది. ఏం చెప్పండి? తన యొక్క అవసరం తీర్చుకుంటుంది. కేవలము ఒకే విధంగా మన అవసరం తీర్చబడ్డ కొరకు, మనం ఆశీర్వదించబడ్డ కొరకు ప్రార్థన చేస్తే అది మహిమకరమైనది కాదు. కానీ మొట్టమొదటిగా దేవుని యొక్క అక్కర కొలదిగా ప్రార్థన చేయాలి. అది ఘనమైనటువంటిది. అది ఎటువంటి చెప్పండి? ఘనమైనటువంటిది. కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎంత ఘనంగా గంభీరంగా కనిపిస్తుందో. మనము మిషనరీల గురించి కొన్ని సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం కదా. జాన్ హైడ్ అయినటువంటి వ్యక్తి ఆయనకు మరొక పేరు ఏమొచ్చిందనంటే ప్రేయర్ హైడ్ అనే పేరు వచ్చేసింది. మిషనరీకి వచ్చినాడు, స్కాట్లాండ్ దేశానికి వెళ్ళాడు, మిగతా ప్రాంతాల్లో సేవ చేస్తూ తనకు సువార్త చెప్పలేదు, సువార్తకి వెళ్ళలేదు. తన గదిలో కూర్చొని ఆ దేశం కొరకు, ప్రపంచం కొరకు, నశించిపోయే ఆత్మల కోసము అసలు తన గురించి సాక్ష్యం యొక్క పుస్తకంలో ఏముందంటే నరక రాజ్యం మీద, లేకుంటే సాతాను రాజ్యం మీదనే తన ప్రార్థనలో దండెత్తాడంట. దేని మీద చెప్పండి? సాతాను రాజ్యం మీద తన ప్రార్థనలో దండెత్తినాడు. తాను ప్రార్థన చేస్తూ అనారోగ్యానికి గురైపోయినాడు. వెళ్ళి తన దేశానికి వెళ్ళేసి వైద్య పరీక్షలు చేసుకుంటుంటే ఎడమవైపు ఉన్నటువంటి పురుషులకు ఎడమవైపు ఉన్నటువంటి గుండె అది కదిలించబడి కుడివైపుకి వచ్చేసిందంట. అంటే తన ప్రార్థన, ఇది అబద్ధం కాదు, వాస్తవమైనటువంటిది. తన ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పదో చూడండి. అట్లు హన్నా ఒక స్థలంలో కూర్చుంది, దేవుని మందిరంలో. దేవుని యొక్క అక్కర కొలదిగా ఏం చేసిందంటే ప్రార్థన చేస్తుంది. తన అక్కర కొలదిగా ప్రార్థన చేస్తుంది. కేవలము దేవుని యొక్క అవసరత కోసం మనం దేవుని ఇంటికి వచ్చినప్పుడు మనకు కూడా అక్కలు ఉంటాయి. మన పిల్లల అవసరత కావచ్చు, భర్త అవసరత కావచ్చు, లేదా కుటుంబ అవసరతలు కావచ్చు, బంధువుల అవసరత కావచ్చు. కొన్నిసార్లు వీటిని విస్మరిస్తూ ఉంటాము. బహుశా సంఘ ప్రార్థనలో మనకు అన్ని ప్రార్థన చేయడానికి అవకాశం దొరకకపోవచ్చు, కానీ ముందు సమయం తీసుకోవాలి, లేకుంటే ప్రార్థన అనంతరమైన సమయం తీసుకోవాలి. లేకుంటే ఉపవాస గొలుసు ప్రార్థన ఉంటుంది కదా, ఆలయం పేరు ఉంటుంది కదా, మరొక ప్రార్థన సమయం ఉంటుంది కదా. ఆ సమయంలో వచ్చేసి ఒంటరిగైనా మంచిదే కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి?
ప్రార్థన చేయాలి. నేను వాస్తవం చెప్తున్నాను. మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నప్పుడు ధర్మారంలో అప్పుడు ఒక్కటే మందిరం ఉండేది, చుట్టూ అన్ని తాళ్ళు, అసలు ఏమి లేకపోయేది. ఇలాంటి సాయంకాల సమయంలో ఎంత నిరాశ అనిపించిందంటే, నాకు ఒక డొక్కు పాత స్కూటర్ ఉంటే దాన్ని తీసుకుని వెళ్ళేసి అందులో గోత సంచులు పెట్టుకొని గంత సంచులు పెట్టుకొని వెళ్ళి అవి చుట్టుకొని ఆ పొలాల మధ్యలో లేకుంటే చుట్టూ తడుకలు ఆ చెట్ల మధ్యలో కూర్చొని ప్రార్థన చేసేవాడిని. ప్రభా ఈ స్థితి దీన్ని బాగు చేయి ప్రభు అని, దీన్ని బాగు చేయి ప్రభు అని. ఆశ్చర్యకరంగా కొన్ని సంవత్సరాలైన తర్వాత అద్భుతంగా స్థలమంతా కూడా మార్పు చెందింది. అసలు మేము ప్రార్థన చేశాము, ప్రభు ఇది మందిరం కదా, ఇది మందిరం కదా, మందిరానికి మీ పిల్లలు కదా వచ్చేది, రాజమార్గం అవసరము. ఏం కావాలి చెప్పండి, రాజమార్గం అవసరము, మామూలుతో అవసరం లేదు ప్రభా. చాలా సంవత్సరాలు బురదలకి వెళ్ళి మట్టి నెలలకి వెళ్ళి ముళ్ళకి వెళ్ళి తోవ ఉండి లేక దాటుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఊరి నీళ్ళు మురికి నీళ్ళు అంతా కూడా ఆ దారి గుండా వస్తే ప్రతి శనివారం రోజు ఏం చేసేవానంటే కాలువ తీసి ఆ మురికి నీళ్ళన్నీ బస్ స్టాండ్ నీళ్ళన్నీ కూడా వస్తే శుభ్రం చేసుకునేవాడిని. ఎంత బాధేస్తుంది అంత బాధేసేది. ప్రభు నీ పిల్లలే కదా వచ్చేది, నువ్వే కదా వచ్చేది అని ప్రార్థన చేస్తే ఇప్పుడు ఎట్లానంటే మందిరం కోసం అసలు దేవుడు తారోడు వేసి పెట్టినాడు. ఏమేసి పెట్టినా చెప్పండి. అంటే ప్రార్థన నష్టమేం కాదు, ప్రార్థన నిరూపంగా ఎప్పుడు కూడా పోదు. ఈరోజు చేసిన ప్రార్థన తప్పకుండా ఏదో ఒక రోజు ఫలితం ఇస్తుంది, ఏదో ఒక రోజు కార్యం చేస్తుంది. మాకు చుట్టూ గోడ లేకుండేది, మందిరం చుట్టూ కంచె, ఇనుప కంచె ఉండేటువంటిది. ఇబ్బంది అయ్యేది, పాములు వచ్చేటివి, రకరకాల ఇబ్బందులు అయ్యేటువంటివి. ప్రభు మా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కావాలంటే వెంచర్ వేసినటువంటి వారు మన మందిరం చుట్టూ కంచె వేసి వాళ్ళకి గోడబెట్టి బిల్లలతో గోడబెట్టేసి వెళ్ళిపోయినారు. కనీసం మన మందిరం కోసం ₹1,00,000 వారు ఖర్చు పెట్టుకున్నారు. ఎవరి కోసం? మందిరం కోసము వాళ్ళు ₹1,00,000 ఖర్చు పెట్టుకున్నారు. అది వాళ్ళ కోసం, వాళ్ళ హద్దు కోసము మందిరానికి ఉపయోగపడింది. అంటే గమనించండి, దేవుడు తగిన సమయంలో తప్పకుండా ఏం చేస్తాడంటే జవాబిస్తాడు. అన్న ప్రార్థన చేసింది, సంవత్సరానికే రుజువు చూసింది. ఏం చేసి చెప్పండి, ఫలితాన్ని పొంది. ఎలాంటి ఫలితం ఎలాంటి ఫలితం అని అంటే, ఏ ప్రార్థన పొరలని తల్లి ఉందో ప్రార్థించే కుమారుని పొందింది. ఎవరు చెప్పండి? ప్రార్థించే కుమారుని పొందింది. కాబట్టి మనము సంఘంగా ప్రార్థన చేస్తే దేవునింట్లో కూడా ప్రార్థించేటువంటి వ్యక్తులు పెరిగిపోతూ ఉంటారు. ఇప్పుడు అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మేడగది మీద కొందరు ప్రార్థన చేస్తున్నారు, 11 మంది శిష్యులు, కొందరు స్త్రీలు అని ఉంది కదా. ఇప్పుడు ఆ సంఖ్య 12వ అధ్యాయంకి వచ్చేసరికి పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు, యాకోబు చంపబడ్డాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ఏం చేస్తుంటే అదే మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం చేసి చెప్పండి, ఇప్పుడు ఆ మేడగది మీద ఎంతమంది ఉన్నారు చెప్పండి, లెక్క పెట్టినంత మంది అక్కడ కనిపిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ చిన్న గుంపు ప్రార్థన చేస్తూ ఉంది. ఆ చిన్న గుంపు వారు ఎడతెగగా ఉండిరనుంది. వారు ఎడతెగగా ఉండిరి. నాకు తెలిసిన కరీంనగర్ ఒక సహోదరి తాను చాలా శ్రమలు గుండా వెళ్ళిపోయేది. తన భర్తకు ఉద్యోగం లేదు, పొలాలను నమ్మేసుకున్నారు, తనకు ఉద్యోగం లేదు, 3 పిల్లలు, ఇంట్లో గడవడం కష్టము, వ్యాపారం చేసి నష్టపోయినారు, బస్టాండ్లో షాప్ పెట్టి నష్టపోయినారు, హోటల్ పెట్టి నష్టపోయినారు. చివరికి తిందామంటే ఇల్లు కిరాయి కట్టుకుందామంటే ఇల్లు కిరాయి మార్చి ట్రాలీ ఖర్చు పెట్టుకుందామంటే డబ్బు లేనంత పరిస్థితి. ఇల్లు మార్చాలి, ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో రోడ్డు మీద కలిసి అన్న నా పరిస్థితి అంటే, అప్పుడే నాకు ఒక సహోదరుడు ₹1000 గిఫ్ట్ ఇస్తుంటుంటే ఆ ₹1000 తీసుకుని అతనికి ఇచ్చేసినాను. ఆ ₹1000 తీసుకుని వెళ్ళేసి ఇల్లు మార్చుకున్నాడు ట్రాలీ కిరాయి పెట్టుకొని. ఆ సహోదరి తన భర్త క్యాన్సర్తో చనిపోయినాడు కొన్ని దినాలకు. ప్రతిరోజు విడవకుండా తను చేసుకున్న చిన్న పని కోసము మందిరానికి వచ్చి ఉదయం ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకుని పోయేది, అరగంట సేపు ప్రార్థన చేసుకుని వెళ్ళేది. ప్రతిరోజు ప్రార్థన చేసుకునేది, ఇంట్లో పని చేసుకునేది, పిల్లలు స్కూల్కి పంపించేది, ప్రార్థనకంటూ ఒక సమయం తీసుకునేది. అదే సహోదరి ఎగ్జామ్ రాసింది, గ్రామ పంచాయతీ కార్యదర్శుల యొక్క పరీక్ష రాసింది, బీసీసీ సర్టిఫికేట్ మీద రాసింది. తను చదువుకున్నది హైదరాబాదు, నేటివ్ ప్లేస్ అంతా హైదరాబాదు. అయితే కరీంనగర్ ప్రాంతంలో తనకు అవకాశం లేదు, కానీ కరీంనగర్లో సీట్ వచ్చేసింది. కలెక్టర్ దాన్ని ఆపేస్తున్నాడు, నీది ఈ స్థానం కాదు కదా, ఈ డివిజన్ కాదు కదా అని అంటే, నాకు తెలియదు కదా సార్, నాకెట్లా తెలుసు, నాకైతే వచ్చింది కదా అని చెప్పేసి సింపుల్గా మాట్లాడింది. వారు ఏం పాలుపోక ఆమెకు వేములవాడ ప్రాంతంలో సిరిసిలకు దగ్గరలో ఆ పోస్ట్ ఇచ్చేసిన కార్యదర్శి. చూడండి, దేవునింట్లో తన అక్కర కొలదిగా ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబం బాగుపడింది. ఇప్పుడు వాళ్ళ పాప
ఇంజనీర్ చదువుతుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ ఉంది. ఆమె పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సహోదరి మంచి గవర్నమెంట్ జాబ్తో మంచి సెటిల్ అయిపోయింది. భర్త లేకున్నా కూడా తనకు ఒక ఆనందము, తన దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు అనేటువంటి ఒక నమ్మకము. ప్రార్థన అనేది ఎప్పుడు కూడా వృధా కాదు. గమనించండి, ప్రార్థన అనేటువంటి వేళలో కేవలం సంఘంతో కలిసి చేయడం కాదు, కానీ మనం ఒంటరిగా కూడా దేవుని ఇంట్లో వచ్చి ప్రార్థించాలి. అందుకోసమే సంఖ్యాకాండంలో, లేవ్యకాండంలో 6వ అధ్యాయంలో రాబడింది కదా, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో ఎవరున్నారంట? సమూయేలు. రండి కొన్ని మాటలు చెప్పేసి మనం ముగించేసుకుందాం. ఈ సమూయేలు ఎలాంటి ప్రార్థన చేశాడో ఒక్కసారి చూద్దాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. గమనించండి, ప్రార్థన అనేటువంటి మాట ప్రాముఖ్యం కొన్ని పర్యాలు ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. 5వ వచనంలో ఏముంది? అంతటా సమూయేలు ఇశ్రాయేలును అందరినీ మిస్వాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, ఆ తర్వాత మనం చదువుకున్నటువంటి వచనంలో కూడా మనం చదువుతున్నాం కదా, 9వ వచనంలో ఇశ్రాయేలు పక్షంగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఆ తర్వాత 14వ వచనం అందరం చదువుకుందాము, ఒక్క నిమిషం. 12వ వచనం అందరం చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు సహాయప్రాయి ఎబెనేజరు. ఈ అధ్యాయంలో కనుక గమనిస్తూ వచ్చినట్లయితే మిస్పాలో ప్రార్థన చేస్తున్నటువంటి సమూయేలు జనులందరినీ పోగు చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు సర్వాంగ బలి అర్పిస్తున్నప్పుడు ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చినారు. ఎవరు వచ్చి చెప్పండి? ఫిలిస్తీయులు. ఎప్పుడు కానీ గమనించండి, మనం ఎప్పుడైతే ప్రార్థనలో కొనసాగుతామో శత్రువు ఊరుకోడు, శత్రువు విజృంభిస్తాడు, ఆపదలు ఇంక ఎక్కువ అవుతూ ఉంటాయి, శ్రమలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగని చెప్పేసి ప్రార్థన మానుకోవడం కాదు, వారి మీద విజయం పొందడానికి ఈ ప్రార్థన. శత్రువు మీద, ఫిలిస్తీయుల మీద ఏం పొందాలి చెప్పండి? విజయం పొందడానికే ప్రార్థన. శత్రువు ఓడించబడాలి. అయితే సమూయేలు ఏమైనా భయపడ్డా? సమూయేలు యుద్ధ నేర్పరేం కాదు కదా, యుద్ధంలో పోరాటం చేసే వ్యక్తి కాదు కదా, అతడు ప్రార్థన పరుడు. కానీ ఆ ప్రార్థన ఎంత శక్తివంతమైనదనంటే అతడు సర్వాంగ బలి అర్పించి వారి కోసం ప్రార్థన చేస్తుంటుంటే దేవుడు ఫిలిస్తీయుల మీద ఏం చేసి చెప్పండి? ఏం చేశాడంట? ఉరుములు కురిపించినాడు, పిడుగులు కురిపించినాడు, వర్షాన్ని కురిపించినాడు. రండి చూడండి ఒకసారి 10వ వచనము. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధం చేటుకు వచ్చిరి. అయితే యెహోవా చూడండి, సహజంగా అద్భుతము, ప్రార్థన యొక్క అద్భుతాలు. మోషే ప్రార్థన చేయగా మన్న కురిసింది, మోషే ప్రార్థన చేయగా బండ నుంచి నీళ్ళు వచ్చినాయి, సముద్రం పాయలైందని సహజంగా చెప్పుకుంటూ ఉంటాము. కానీ ఈ సందర్భాన్ని చాలా తక్కువ సార్లు మనం చదివి ధ్యానిస్తూ ఉంటాము. సమూయేలు ప్రార్థన చేయగా ఫిలిస్తీయుల మీద దేవుడు ఏం చేశాడంట? ఏం చేసినాడు? అయితే యెహోవా దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడించబడ్డారు. అంటే గమనించండి, మనం ప్రార్థిస్తున్నప్పుడే దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు మనకు విజయాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ ప్రార్థనలో మనం చెప్పగలుగుతూ ఉంటాము, ఎబెనేజర్ అని చెప్పగలుగుతూ ఉంటాము, అనగా ఆయన సహాయప్రాయి. ఆయన నామను బట్టి ప్రార్థన చేయవారు ఎవరన్నా చెప్పండి? సమూయేలు ఉన్నాడు. ఆయన నామను బట్టి ప్రార్థన చేయవారు ఇక్కడ నీ ఉన్నావు, ఇక్కడ మనం చేరువచ్చినాం. ప్రార్థన అనేది ఊరికిన పెదవులతో అని కాకుండా
ఎట్లానంటే దేవుని యొక్క అవసరత కొలదిగా ప్రార్థన చేయాలి. రెండవదిగా మన అక్కర కొలదిగా ప్రార్థన చేయాలి. మనం ఒంటరిగా ఉన్నామా, మన అవసరత ఉన్నాయా, మన అక్కర ఉందా, సమస్తమును కూడా ఆయన పాదాల దగ్గర పెడదాం, ఆయనకు అర్పించుకుందాం, ఆయనకు విన్నవించుకుందాం, ఆయనకు మొరపెట్టాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఏ రీతిగా ఉండాలంటే మనల్ని మనము ఖాళీ చేసుకొని సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడేటట్టుగా ఉండాలి. అంతే. ప్రభు మీద, మన ధనం మీద కానీ, మన జ్ఞానం మీద కానీ, మన అంతస్తు మీద కానీ, దీని మీద ఏది కూడా కాదు, కేవలము ప్రభు మీదనే. హన్నాకు ఎవరున్నా చెప్పండి, ప్రభువే ఆధారము. సమూయేలుకి ఇక్కడ ఎవరున్నా చెప్పండి, దేవుడే ఆధారము. ఇశ్రాయేలుకు ఏమన్నా ఆయుధాలు ఉన్నాయా? ఏమీ లేవు అసలే. కానీ విజయం పొందారు. దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశారు, ఉరిమించారు, వారు తారుమారైపోయినారు. ఎంత ఆశ్చర్యమైన కార్యము చూడండి, ఎంత ఆశ్చర్యమైన కార్యము. చివరికి సమూయేలు ఒక రాయి నిలిపి మిస్పాకును, ఎక్కడికి ఇంకా షేతును, అక్కడ ఒక రాయి నిలిపి ఏమని పేరు పెడుతున్నాడు, ఎబెనేజరు అని. ఆ తర్వాత సమూయేలు ఉన్న దినాలు ఎప్పుడు కూడా ఫిలిస్తీయులు యుద్ధానికి రాలేదు. సౌలు ఉన్న దినాల్లో ఫిలిస్తీయులు వచ్చినారు, దావీదు ఉన్న దినాల్లో ఫిలిస్తీయులు వచ్చినారు. కానీ సమూయేలు ఉన్న దినాల్లో ఎప్పుడు కూడా ఫిలిస్తీయులు యుద్ధానికి, అంటే శత్రువు సంపూర్ణంగా ఓడించబడ్డాడు, పరిపూర్ణంగా ఓడించబడ్డాడు. ఇప్పుడు సమూయేలు వంటి వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చెంతకు మనం చేరావాలి. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనాలు కలిసి చదువుకుందాం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొన్న దాన్ని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం ముందుకు చేరు. మిస్పాకు పిలువనంపగానే ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరికి ఎట్లయితే చేరువచ్చినారో, నేను కూడా ఈ కృపాసనం ఉంది, క్రీస్తు సింహాసనం ఉంది, ఆయన చెంతకు రావాలి. ధైర్యంతో ఆయన చెంతకు రావాలి. ఆయన రక్తాన్ని కోరుకోవాలి, ఆయన సింహాసనాన్ని కోరుకోవాలి, ప్రభు యొక్క అధికారాన్ని కోరుకోవాలి, ప్రభు యొక్క శిరస్తత్వాన్ని కోరుకోవాలి. ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఎబెనేజరుగా, విజయం ఇచ్చేవాడుగా ప్రభు మనకుంటాడు. ప్రభు ఈ కొద్ది మాటలు ఆశీర్వదించునుగాక.